హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్స్ అడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఢిల్లీ నుంచి ఒకటి వచ్చేసి పెట్రోల్ షిఫ్ట్ కార్ అనేది మనం వీడియో పోస్ట్ చేయడం జరిగింది కదా. అయితే ఢిల్లీ నుంచి బయలుదేరడం జరిగిందండి. ఇప్పుడు మనం అయితే ప్రస్తుతం మార్గ మధ్యలో ఉన్నాం. ఒక 600 చిల్లర కిలోమీటర్స్ అయితే జర్నీ చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే లలిత్పూర్ అనే ఏరియాలో ఉన్నామండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ లలిత్పూర్ గురించి మీకు చెప్పడం జరుగుతుంది. ఇదైతే కంపెనీ అవుట్లెట్ బంక్ చూసుకోవచ్చు, చాలా విస్తీర్ణంగా ఉంటుంది. మీకు ఒక ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను, చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు డ్రైవర్ అన్నలు అయితే ఇక్కడ స్నానాలు చేయడానికి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ స్నానాలు చేయొచ్చు, ఫ్రీ ఏనండి, ఎలాంటి ఛార్జెస్ ఉండవు. ఇక్కడ పడుకోవచ్చు కూడా, పడుకోవడానికి కూడా రెస్ట్ రూమ్లు ఉంటాయి, క్యాఫ్టేరియా ఉంటుంది, కేఫ్ ఉంటుంది. మీరు ఏమైనా తినాలనుకున్నా కూడా ఇందులో తినచ్చు, తాగాలనుకున్నా తాగచ్చు. ఇక్కడైతే మనకు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంటుంది, ఇది కూడా ఫ్రీయే చూసుకోవచ్చు. ఫ్రీ అంటే దాని ఛార్జ్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఛార్జింగ్ అవుతుంది వెహికల్ వచ్చేసి. ఇక ఇది భారత్ బంక్ అండి. మనకైతే ఢిల్లీ రేట్ అవైలబుల్లో ఉంటుంది. కంపెనీ అవుట్లెట్, ప్యూర్ నాణ్యత ఉంటుంది. డీజిల్లో కానీ పెట్రోల్లో కానీ ఏదైనా సిస్టమేటిక్ ఉంటుంది. నీళ్ళు కలుపుడు, గ్యాస్ కలుపుడు వ్యవస్థ ఉండదు ఇందులో. చాలా పెద్ద బంక్ ఇది. అయితే దాదాపు ఒక 7-8 ఎకరాలలో ఉంటుంది. అన్ని ప్లేస్ కలుపుకొని చిన్న ప్లే గ్రౌండ్ కూడా ఉంటుందండి, కొంచెం ఎవరైనా టైర్డ్ అయిన వారికి. ఇక చూసుకున్నట్లయితే లాంగ్ డ్రైవ్ కాశ్మీర్ కన్యాకుమారి నడిపే డ్రైవర్ అయితే ఈ విధంగా వాడుకోవడం జరుగుతుంది. తమిళనాడు బండి. అవి వాష్రూమ్లు అయితే 3-4 వాష్రూమ్లు ఉంటాయి. బ్రహ్మాండంగా ఉంటుందండి. మీరు కూడా ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం టైర్డ్ అయితే ఇక్కడ రెస్ట్ తీసుకొని వెళ్ళచ్చు. తినడానికి తిండి ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియో తీయడానికి గల కారణం, మనం ఈరోజు 4 వెహికల్స్తోని బయలుదేరడం జరిగిందండి. 4 వెహికల్స్ కూడా మనకైతే 3 వెహికల్స్ ఆల్మోస్ట్ అమ్ముడు పోయినాయి. ఒక వెహికల్ స్కాలా మనం వీడియో కూడా తీయలేదండి, లైవ్లో కరీంనగర్లో చూపెడదామని వచ్చేసి మనం తీసుకొని రావడం జరుగుతుందండి. కరీంనగర్లో అవైలబుల్లో ఉంటుంది రెనాల్డ్ స్కాలా. ఇక ఒక్కో వెహికల్ గురించి మీకు చిన్నగానే మీ టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా మామూలుగా జనరల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఇది చూసుకున్నట్టయితే 2015 మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ పోయినట్టే సిద్దిపేటకు చెందిన బాలరాజ్ గౌడ్ అన్నగారు తీసుకోవడం జరిగిందండి. అన్నవారు అడ్వాన్స్ చేస్తే వెహికల్ అనేది మనం హోమ్ డెలివరీ పంపించడం జరుగుతుంది. ఇది 2015 ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం వేరియంట్. ఇదైతే అమ్ముడు పోయిందండి. ఇక బై రోడ్ మనం ఏ వెహికల్ అయినా ఇంత ఎండకు కూడా మనం మీకు చూసుకోవచ్చు. ఏసీ వాటర్ కూడా ఏ విధంగా కారుతున్నాయో, ఏసీలో చంపుతున్నాం మనం. డీజిల్ సేఫ్ కోసం అని కూడా కాకుండా బండి నాణ్యత అనేది మీకు తెలిసిపోతుంది. ఏసీలో వెహికల్కి లోడ్ పడితే ఈ ఎండకి పైపులు ఏమన్నా జామ్ అయినా కూడా మధ్యలో మనకు ట్రబుల్ ఇచ్చే ప్రమాదం ఉంటుంది. అవన్నిటికి కూడా మనం తట్టుకొని వెహికల్ అనేది బై రోడే పంపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎలాంటి ట్రబుల్ ఇచ్చినా మాదే బాధ్యత కాబట్టి బై రోడ్ మీ ఇంటి వరకు, మా కస్టమర్కు చేర్చే వరకు బాధ్యత మనదేనండి. ఆ విధంగానే మనం ఈ వెహికల్ అనేది జర్నీ కొనసాగిస్తున్నాం. ఇక అమేజ్, ఇది మనం అయితే ఇప్పటివరకు వీడియో తీయలేదు, పోస్ట్ పెట్టలేదు. ఇది ఆల్మోస్ట్ పోయినట్టే, ఒకవేళ పోకుంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఇదైతే 2014 మోడల్, కేవలం 55,000 కిలోమీటర్లు తిరిగిందండి. ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ ఒరిజినల్, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒరిజినల్, ఏ పార్టు రీప్లేస్ కాలేదు. వెహికల్ అయితే హై షైనింగ్తో ఉంది. మనం కూడా ₹1 ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదండి దీనికి. ఎక్స్ట్రా వెహికల్ కొన్నాం. డైరెక్టు ఈ వెహికల్ తీసుకున్న అన్ననే వాళ్ళ బాబాయ్ గారికి ఈ వెహికల్ కావాలని చెప్పేసి, ఇది డీజిల్ వేరియంటు, 2014 మోడల్ ఐడి టెక్ ఎస్ వేరియంట్. ఇది చూసుకున్నట్టయితే లగ్జరీ ఉంది. ఇంటీరియర్ అయితే బకెట్ సీట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ రూఫ్ లైనింగ్ కానివ్వండి, ఇంటీరియర్ సీట్ లైనింగ్ కానివ్వండి, డ్యాష్ బోర్డు, స్టీరింగ్ కానివ్వండి, చిన్న స్క్రాచ్ లేదు. ఆల్మోస్ట్ న్యూ వెహికల్ ఎక్కువ ఉంది. ఒరిజినల్ అంటే ఒరిజినల్ రీడింగ్. షోరూమ్ ట్రాక్ 55,000 తిరిగిందండి. ఈ వెహికల్ కూడా అన్నవాళ్ళు ఒకవేళ తీసుకోకపోతే నేను మళ్ళీ వీడియో తీయడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కేవలం అడ్వాన్స్ అయితే పంపించారు అన్నవాళ్ళు మన మీద నమ్మకంతో. ఇది కూడా సిద్దిపేటకే అమ్మడం జరుగుతుందండి. ఇంకా ఈ 2 వెహికల్స్ అయితే ఆల్మోస్ట్ సిద్దిపేట బాలరాజ్ గౌడ్ అన్న రెండింటికైతే మనకు టోకెన్ అమౌంట్ అయితే వేయడం జరిగింది. ఈ 2 వెహికల్స్ కూడా మనం తీసుకున్న వెహికల్ కాబట్టి టోకెన్ అమౌంట్ వేస్తే మనం డెలివరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం చెప్పిన విధంగా ఉంటే అన్న వెహికల్ తీసుకుంటాడు. ఒకవేళ అన్న వెహికల్ తీసుకుంటే ఇది కూడా మీకు చిన్న షార్ట్ రూపంలో కానీ చిన్న వీడియో రూపంలో కానీ మీకు అప్డేట్ ఇస్తానండి. ఇక ఇది తీసుకున్నట్టయితే స్కాలా, రెనాల్డ్ స్కాలా 2016 మోడల్, సింగిల్ ఓనర్ బండి. వెహికల్ బ్రహ్మాండంగా ఉంది. డీజిల్ వేరియంటు, RXZ వేరియంట్. ఇది RXZ అంటే పుష్ స్టార్ట్ వేరియంటు. అలాయ్ వీల్స్ ఉంటాయి, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, ABS ఉంటుంది, డిఫాగర్ ఉంటుంది, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి, పవర్ విండోస్ ఉంటాయి, పవర్ స్టీరింగ్ ఉంటుంది. ఈ విధంగా ఫ్యూచర్స్తో కూడుకొని ఉన్న వెహికల్ 1500 cc అండి. ఇది డీజిల్లో
అయినా కూడా ఇప్పుడు మాకు ఢిల్లీ నుంచి ఇక్కడ ఇప్పటివరకు అయితే మైలేజ్ మీకు చూపెడతాను 29-30 చూపెడుతుందండి లాంగ్ డ్రైవ్లో. స్కాలా, ఇది రెనాల్ట్ కంపెనీకి సంబంధించిన స్కాలా ఈక్వల్ టు నిసాన్ సన్నీ. ఇది అమ్మడానికి ఉంది, మీకు కరీంనగర్లో అవైలబుల్లో ఉంటుంది. ఎవరైనా ఈ వెహికల్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి సమాచారం అనేది మీకు ఆ నెంబర్కి కాల్ చేస్తే ఇవ్వడం జరుగుతుందండి. ఇది 2 తెలుగు రాష్ట్రాలకు వర్తిస్తుంది. ఇక కర్ణాటక పేరు చెప్పడం లేదు, ఎందుకంటే కర్ణాటక ఈ మధ్య మనం ఎప్పుడో 2 నెలలకు ఒక వెహికల్ ఇవ్వడం జరుగుతుంది. అందుకే ఊకే కర్ణాటక పేరు ఎందుకు మెన్షన్ చేయడం. మన తెలుగు రాష్ట్రాలకు, కర్ణాటకలో ఉన్న తీసుకునేది కూడా మన తెలుగు వాళ్ళే, అందుకనే మన తెలుగు వాళ్ళకి ఇదైతే మీకు అవైలబుల్లో ఉంటుంది. 2016 మోడల్ డీజిల్ వేరియంట్, 20+ మైలేజ్, 100కి 200%, 1500 cc హై బూస్టింగ్ ఉంటుంది. 1500 cc ఈ విధంగా మైలేజ్ వచ్చేది స్కాలా సన్నీలో మాత్రమే. ఇది మీకు అవైలబుల్లో ఉంటుంది. కరీంనగర్లో ప్రైస్ వచ్చేసి 340. కొంచెం మీరు లైవ్లో చూసుకున్న తర్వాత ఏమైనా డిస్కషన్ చేస్తే లైవ్లో నెగోషియబుల్ ఉంటుంది కొంచెం. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే అమ్మకానికి ఉందండి, ఇది ఒకటి. ఇక ఇది షిఫ్ట్ అన్న వచ్చేసి మనకు దాదాపు ఒక 8-9 నెలల నుంచి పరిచయం. మన యూట్యూబ్ చాలా రోజుల నుంచి చూస్తున్నాడు. ప్రతి వెహికల్ ఏదైనా చిన్న వెహికల్ పెడితే అన్న వచ్చేసి శ్రీకాకుళం వాస్తవ్యులు. అన్న వాళ్ళు వచ్చేసి ఒక చిన్న వెహికల్ కొనుక్కోవాలనేసి అన్నకు కోరిక. చాలా రోజుల నుంచి మన యూట్యూబ్ను ఫాలో అవుతున్నాడు. ఏదైనా చిన్న వెహికల్ పెట్టినప్పుడు వాళ్ళు మనకు కాల్ చేస్తాడు. అన్నవారు వచ్చేసి ఒక లైన్ మ్యాన్, శ్రీకాకుళంలో వృత్తిరీత్యా లైన్ మ్యాన్ అయినా కూడా అన్నకు ఎస్టిమేషన్ దాటిపోయి ఇప్పటివరకు వెహికల్ కొనుక్కోలేదు. ఇప్పుడు ఈరోజు ధైర్యం చేసిండు, మనకు టోకెన్ అమౌంట్ వేసిండు. ఇది పెట్రోల్ వేరియంట్ 2011 మోడల్. ఈ వెహికల్కి ఒక 5-6 సిద్ధంగా ఉండే, కానీ అన్న ముందుగా మనకు టోకెన్ అమౌంట్ వేసిండు కాబట్టి అన్న వాళ్ళకు డెలివరీ అనేది బై రోడ్ అండి. ఇది కూడా మీరు గమనించాలి. 11 మోడల్ పెట్రోల్ బండి, మొన్న 9 మోడల్ పెట్రోల్ బండి, అంతకుముందు 10 మోడల్ పెట్రోల్ బండి. ఈ విధంగా మనం మాట ఇచ్చినామంటే అదేవిధంగా మనం ముందుకు తీసుకొని పోతాం. దానికి ₹1 నష్టమా లాభం అనేది తర్వాత విషయం, కానీ మాట ఇస్తే మాట కట్టుబడి ఉండాలి. అందుకే అన్నకే ఇది మనం బుకింగ్ ఇవ్వడం జరిగిందండి. ఇంకా వేరే వాళ్ళు వరంగల్ ఏంది అన్న ఇంకొక 10,000 ఎక్స్ట్రా ఇస్తా అన్నాడు. అయినా కూడా మనం ముందు మాట ఇచ్చినాం. మన శ్రీకాకుళం దగ్గర అన్న వాళ్ళది పలాసార రూట్లో మధ్యలో ఉంటుందంట. రమ్మన్నాడు అన్న. నేనే స్వయంగా వెళ్దాం అనుకున్నాను. అక్కడ సూర్యభగవాన్ దేవుని దర్శనం చేపిస్తా అని చెప్పడం జరిగింది. మనకు కూడా దేవాలయాలను దర్శనం చేసుకోవడం అంటే చాలా ఇష్టం. కాకపోతే పనుల దృష్ట్యా వర్కౌట్ అవుతుందా కాదా అనేది అయితే చూస్తున్నాం. ఈ వెహికల్ ఇక్కడ నుంచి సాగర్ రాకముందే మనకైతే జబల్పూర్ నుంచి డైరెక్టు విశాఖపట్నం శ్రీకాకుళం వెళ్ళడం జరుగుతుందండి. ఇప్పటివరకైతే ఈ వెహికల్ మనతోనే ఉంది. ఇది మనం అన్న వాళ్ళకైతే ఇవ్వడం జరిగిందండి. ఇది బై రోడ్ పంపిస్తున్నాను మీకు. మన యూట్యూబ్లో దీనికి సంబంధించి వీడియో అయితే పెట్టడం జరిగింది. చాలా ఎంక్వైరీ కాల్స్ కూడా రావడం జరుగుతుంది, ఇప్పటికి కూడా వస్తున్నాయి. ఈ వెహికల్ అయితే అమ్ముడు పోయిందండి. అన్న వాళ్ళకైతే మాట ఇచ్చేసాం. ఓకే ఫ్రెండ్స్, ఇది మన స్టోరీ. ఎక్కడెక్కడి నుంచో పాపం ఏసీ క్యాబిన్లు, అందుకే మోడీ గారి గవర్నమెంట్ ప్రతి లారీలో ఏసీ క్యాబిన్ అనేది కంపల్సరీ అని కొత్త రూల్ నితిన్ గడ్కరీ గారు జీవో పాస్ చేయడం జరిగిందండి. ఇక నుంచి రాబోయే కొత్త వెహికల్స్ అన్నీ కూడా ఏసీ క్యాబిన్తో వస్తున్నాయి లారీలు. ఎందుకంటే ఒక్కొక్కరు నాన్ స్టాప్ డ్రైవింగ్ చేస్తే వాళ్ళ కష్టాలు వర్ణనాతీతం. నేను కూడా ఒకప్పుడు లారీ తోలిన వాడినే, నాకు కష్టాలు తెలుసు. కానీ మీకు మనం చూసినంత ఈజీగా ఉండదండి డ్రైవర్ జీవితం అనేది. చాలా కష్టాలు, చాలా నష్టాలు, రకరకాల తిట్లు తినాలి. ఒక్కొక్కడు వటికనే కొడతాడు, ఒక్కొక్కడు తాగచ్చి గుద్దుతాడు, ఒక్కొక్కరు రకరకాల సమస్యలు. ఎన్ని టెన్షన్లు ఉన్నా సురక్షితంగా గమ్యం చేరాలి. కాబట్టి ఏ వృత్తిలో అయినా నెగ్లిజెన్సీ ఉండొచ్చు, కానీ డ్రైవర్ వృత్తిలో మాత్రం నెగ్లిజెన్సీ ఉంటే మనకి ప్రమాదం, మన తోటి ముందు ప్రయాణించే వారికి కూడా ప్రమాదమే. ఇక మా డ్రైవర్ బాధలు మాకు తెలుసు. ఓకే ఫ్రెండ్స్, ఇది వెహికల్ల స్టోరీ. 4 వెహికల్స్తో అయితే మనం వస్తున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకా మీకు ఎవరికైనా ఇంకొక ముఖ్యమైన విషయం, మన దగ్గర ఏ వెహికల్కి కూడా అడ్వాన్స్ లేవు. ఓన్లీ టాటా జస్ట్ గురించి జగిత్యాలకు చెందిన అన్న వచ్చేసి అన్న పేరు సతీష్ అనుకుంటా, అన్న పేరు కూడా నా పేరే అనుకుంటా. అన్నవారు వచ్చేసి ఒక వెహికల్కి అడ్వాన్స్ అవుతుంది మన దగ్గర, టాటా జస్ట్. ఇంకెవరికి కూడా మన దగ్గర అడ్వాన్సులు లేవు. ఒకవేళ నేను ఇప్పించే వెహికల్ అయితేనే మీ దగ్గర అడ్వాన్స్ తీసుకుంటానండి. ఎక్కువ తక్కువ అడ్వాన్సులు తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కార్స్ అడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్. నమస్తే, సదా మీ సేవలో. జై హింద్.